ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఈ దినం మనం మన దేవుడైన యెహోవా గారు బోధించిన కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. అవేమనగా, యెహోవా దేవుడు మొదటిగా నీకెవరైనా ప్రాణహాని తలపెట్టినా, నీ రక్త కళ్ళు చూసినా నువ్వేం చేయాలి అనేది నేర్పిస్తూ ఉన్నారు. మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకొని వారిని క్షమించే వారంగా ఉండాలి. మనం ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు వారిని విచారణలోనికి తెచ్చి వారికి కలగవలసిన తగిన శిక్షను ఆయన అనుగ్రహిస్తాడు. రెండవది ఏమిటంటే, మన యొక్క సహోదరులను మనం రక్షించే వారంగా ఉన్నామా? వారు పాపం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మనం చూస్తూ ఉంటున్నామా? వారిని సరిచేసే వారంగా ఉన్నామా? వారి యొక్క ఆత్మను రక్షించే వారంగా ఉన్నామా? దేవునికి లోబడకపోతే ఏ విధంగా లోబడాలి అని వారికి చెప్పే వారంగా ఉన్నామా? ఒకవేళ అటువంటి పరిస్థితిలో మనం లేకపోయినట్లయితే దేవుడు మనల్ని కూడా విచారణ చేస్తారు. ఏమని విచారణ చేస్తారంటే, నీ సహోదరుని నువ్వు రక్షించావా? ఆ ప్రశ్న దేవుడు ఈ దినమందు మనల్ని అడిగితే మనం ఎటువంటి సమాధానం దేవునికి ఇచ్చేవారంగా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నాయన నీవు నేర్పించిన కొన్ని విషయాల్ని దేవా మేము మా యొక్క వినికిడిలో భద్రపరుచుకొని దానికి తగినట్లుగా ప్రభా నాయన ఇతరులను క్షమించే మనస్సును మాకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా నాయన మా సహోదరుల్ని మేము రక్షించుకునే వారంగా మీరే తగిన బుద్ధిని ప్రసాదించమని మీకు వేడుకొని ఉంటున్నాం. ఈ ప్రార్థన నజరేయును మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.